మనకు రాబోయే నూతన సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయి అనే విషయంపై ఒక పురాణ గాథ ఉంది. ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తాను ఒక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో శ్రీ మహావిష్ణువుతో నీ మాయలు ఎవరి దగ్గర అయినా పనిచేస్తాయి, కానీ నా పైన పనిచేయవు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి జ్ఞానబోధ చేయాలని తలంచాడు. దీంతో నారదునికి మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సుకి తీసుకెళ్ళి అందులో దిగి స్నానం చేయమంటాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారిగా పూర్వశృతిని మర్చిపోయి స్త్రీ రూపం ఎత్తుతాడు. ఆ కన్యని ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వారికి 60 మంది సంతానం కలుగుతారు. యుద్ధంలో ఆ రాజుతో పాటు 60 మంది పిల్లలు మరణిస్తారు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నారద, నీవెవరో గుర్తు లేదా అని అడగగా వెంటనే ఆ రాణి నారదునిగా మారిపోతుంది. మీ మాయలు నా దగ్గర పనిచేయవు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవరు తప్పించుకోలేరు అని నారదుడు అంటాడు. కానీ ఒక తల్లిలా మారిన నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారద ముని కొడుకుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుస్తారు. అలా మనకి 60 సంవత్సరాల పేర్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త సంవత్సరం పేరు ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరం 40వ పేరు.